లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ అతాపూర్ బ్రాంచ్ ఎక్స్టెన్షన్ జరిగింది. ఇక్కడ మనం ఆల్రెడీ 213 పిల్లర్ నెంబర్ దగ్గర నడపాం స్కూల్ కోసం. దాని ఎక్స్టెన్షన్లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు మరి ఇతర ఏపీస్ అందరు కలిసి ఓపెన్ చేయడం జరిగింది. డిమాండ్ అనేది ఏరియాలో పెరగడం వల్ల, పేరెంట్స్ డిమాండ్స్ పెరగడం వల్ల వాళ్ళకి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇంకా మంచి ఎడ్యుకేషన్ యాక్టివిటీ బేస్డ్ కానీ ప్రాజెక్ట్ బేస్డ్ కానీ ఇవ్వాలి అని కోరుకుంటూ ఎక్స్టెన్షన్ చేశాము. ఇది అందరికీ మీడియా మిత్రులకు కానీ, ఫ్రెండ్స్ కానీ, శ్రేయోభిలాషులు కానీ, వెల్ విషర్స్ కానీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అండ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఆన్ inaugural day of this Laksh International School, and there are 4 branches as of now. Laksh International has 2 branches at Karimnagar and 2 branches at Hyderabad, and in coming days in Telangana we have a plan of expanding the branches in Telangana, and we have a plan of franchise model all over Pan India. ఓన్లీ ప్రైమరీ స్కూల్స్ అయినా లేక హైయర్ స్కూల్స్? హైయర్ స్కూల్స్ కరీంనగర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రైమరీ స్కూల్, కానీ అప్గ్రేడేషన్ పెట్టాము. 6th to 10th కూడా మేము వెరీ సూన్ విల్ బీ ఇన్ హై స్కూల్ ఫీల్డ్ ఆల్సో. స్టూడెంట్స్కు ట్యూషన్ ఫీజు ఎట్లా ఉంటుంది? ఏ విధంగా ఫీజు అనేది మేము ఒకటే స్లోగన్ పెట్టుకొని వెళ్తున్నాము. కార్పొరేట్ విద్యా సంస్థలు మార్కెట్లో ఉన్న మాది ఒకటే స్లోగన్ ఏముంది అని అంటే మేకింగ్ లెర్నింగ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్. అంటే ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ చిన్నపాటి దాని ఎక్స్పెండిచర్ మాత్రమే ఇవ్వాలి. లక్షల ఫీజులు తీసుకోవడము అట్లా మా ఆర్గనైజేషన్స్ లేదు. మీరు కరీంనగర్ బ్రాంచెస్లో తెలుసుకోవచ్చు. నర్సరీ ఫీజెస్ మీకు 1800 per month ఉన్నాయి. హైదరాబాద్కి వచ్చేసరికి 3000 rupees per month. డిజిటల్ స్కూల్స్ అయితే ఇవన్నీ డిజిటలైజ్ స్కూల్, ఆటోమేటెడ్ స్కూల్స్. ప్రతి క్లాస్లో మీకు డిజిటల్ ప్రొజెక్టర్ ఉంటుంది అండ్ ఏసీ క్యాంపసెస్. పిల్లలకి ఎంతవరకు క్వాలిటీ ఇవ్వగలుగుతామో ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, కరికులంలో కానీ ప్రతిదీ పేరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి, పేరెంట్ కమిటీస్ ఉన్నాయి. వీళ్ళందరితో కూర్చొని వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తీసి ఇవన్నీ వాళ్ళతో పాటు, ఎందుకంటే స్టేక్ హోల్డర్స్లో వాళ్ళు కూడా మా స్టేక్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళ సజెషన్స్ తీసుకొని ముందుకు. టీచర్స్ ఎడ్యుకేషన్స్ టీచర్స్ కంపల్సరీ B.Ed కంపల్సరీ ఉంటారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కేరళ నుంచి స్టాఫ్ ఉన్నారు, ఆల్ ఓవర్ పాన్ ఇండియా నుంచి స్టాఫ్ ఉన్నారు.